రైట్. అంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు ముందు చెప్పుకోవాలి. అంటే ఆయన సినీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఏదో మీ సినీ కార్మికులకు ఏదో చేసేసారు అని అనుకోవడం కాదు, కానీ నిజంగా ఎన్ని 100 కోట్లు సంపాదిస్తే మాత్రం సినీ ఇండస్ట్రీలో 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు ఖర్చు పెట్టారండి? పేర్లు ప్రస్తావించదు, ఎందుకంటే ఈయన మంచి గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు, ఎవరిని మాట్లాడదు. కానీ అది సినీ పరిశ్రమకి మాత్రమే పరిమితం అవ్వాల ఆ సేవ అనేది. మీకు బాగా తెలుసు కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంక్, జగపతి బాబు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, నా దగ్గర డబ్బు ఉంది, మల్టీ మిలియనర్ నేను, ఎవరో ఒక ఆయన పారిశ్రామికవేత్త, పేర్లు వద్దన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ని కొనేస్తాను నేను. ఆక్సిజన్ కొనుక్కోవడానికి సిలిండర్స్ లేవండి, ఆంధ్రప్రదేశ్ని కొనేస్తానన్నవాడు ఆక్సిజన్ కొనడానికి సిలిండర్స్ లేవు, అతను ఆక్సిజన్ అందక దొరక్క చనిపోయాడు అతను. సో చిరంజీవి గారు మీరు అన్నట్టు సినీ కార్మికులకే కాదండి, బయట చాలా వరకు చాలా సేవలు ఉన్నాయి, అది లేస్తే లిస్టే అది. కానీ చేతికి వెన్నెముకలైన దానకర్ణుడు అది చెప్పుకోడండి, బయటికి అన్ని చెప్పుకోరు, అంతే బయటికి చెప్పుకోరు. ఆక్సిజన్ సిలిండర్స్ ఎన్ని బ్లడ్ బ్యాంక్ దగ్గర నుంచి ఎన్ని ఊర్లకు వెళ్ళినాయి, వేరే స్టేట్లకు వెళ్ళినాయి, అన్ని చోట్లకి వెళ్ళినాయి. అందరూ ఆయన చిరంజీవిగా చరిత్రలో చిరంజీవిగానే ఉండిపోవాలని ఆశీర్వదించిన వాళ్ళు మేము చూసిన వాళ్ళు వేల మంది ఉన్నారండి. కరోనా అప్పుడు ఎందుకంటే నేనే ప్రత్యక్ష బాధితుడిని. 2020లో కరోనా దట్ టైం చాలా పీక్లో ఉందండి. అప్పుడు ఇంకా ఒక దురదృష్టకరమైన పార్టీలో ఉన్నాం, రిజైన్ చేయలేదండి ఇంకా అప్పటికి. సరే బెడ్ నాకు ఇవ్వాలి అసలు ముందు వాళ్ళు, గత ప్రభుత్వం నాకు ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఇక్కడ మెగా నాగబాబు గారు, భీష్ముడు అని పిలుస్తాను నేను, ఆయన భీష్ముడు, నువ్వు ఏం కంగారు పడకు, నువ్వు రాజకీయం వేరు, మానవతా దృక్పథం వేరు, నువ్వు మెగా ఫ్యామిలీలో, నేను మీతో పాటు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, నువ్వు ఇమ్మీడియట్గా ఎక్కడ ఉన్నావు రా అని చెప్పి నాకు హాస్పిటల్లో అకామిడేట్ చేసి బెడ్ ఇచ్చి ఆక్సిజన్ సిలిండర్లు అక్కడి నుంచి వచ్చినాయి అవి పెట్టి నాకు డాక్టర్స్ కూడా ప్రాణదానమే కదా, డాక్టర్స్ కూడా చూద్దామండి ఒక ఏదన్నా అవకాశం ఉందేమో, లేదు అబ్జర్వేషన్లో పెట్టాలన్నారు. ఆ అబ్జర్వేషన్ తెల్లారి చూస్తే మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొచ్చి నా ఎదురుగుండా పెట్టారు. ఇది పునర్జన్మ, ఈ జన్మ మెగా ఫ్యామిలీకి అంకితం ఇంకే అని చెప్పి అప్పుడు డిసైడ్ అయిపోయానండి 2020లో. సో దాతృత్వం, మానవీయత ఇవన్నీ ఇట్లో అగ్రస్థానం మౌంట్ ఎవరెస్ట్ అండి. నెక్స్ట్ ఏంటంటే భజన అనేది వారికి నచ్చదు, భజనకి పడే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కాదండి. చాలామంది చాలా రకాలుగా మాడతారు, వారి సంగతి వదిలేద్దామండి. ఎందుకంటే అన్నయ్య పుట్టినరోజు కాబట్టి అద్భుతంగా ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వారి జన్మదిన వేడుకలు అన్ని దేశాల్లో అద్భుతంగా జరుపుకుంటున్నారండి. అదే మనకి మా అందరికీ చాలా ఆనందం, రాష్ట్ర ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. రైట్, ఈరోజు ఒక పండగలా చేసుకుంటున్నారు. అవునండి. అండ్ మామూలుగా అయితే పార్టీలకు అతీతంగా కూడా చిరంజీవి గారికి అభిమానులు ఉన్నారు చాలామంది. కానీ ఏంటంటే ఇప్పుడు అంటే కొన్ని ప్రస్తావించకూడదు అనుకుంటున్నా, ప్రస్తావిస్తున్నా. వైసీపీలో ఎంతమంది చిరంజీవి గారి అభిమానులు ఉన్నారండి? ఎందుకు ఎమ్మెల్యేలు, మినిస్టర్సే మేము చిరంజీవి గారి అభిమానులు అని చెప్పుకునేవాళ్ళు బోల్డ్ మంది అండి, బోల్డ్ మంది. అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేందుకు కొంతమంది విమర్శలు అది చేశారు, కానీ ఇప్పుడు రోజా ఉన్నారు, ఎన్ని విమర్శలు చేశారు. అప్పుడు ఆమె గురించి చెప్పారండి, మీరు చెప్పారు కాబట్టి. టూరిజం మినిస్టర్ అయ్యాక చిరంజీవి గారు పార్టీలకు అతీతంగా పక్కన పెట్టి ఒకప్పుడు మన చిత్ర పరిశ్రమలో హీరోయిన్ అని చెప్పి భార్యాభర్తలకి పట్టుబట్టలు పెట్టి సన్మానించి వారికి భోజనం పెట్టి పంపిస్తే నేను ఇది అడిగా ఆయన్ని. నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు దాటండి తిరుపతి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. ఇస్తే బోలాశంకర్ ప్యాచ్ వర్క్ అప్పుడు నేను వేరే షూటింగ్లో ఉన్నాను, కలిసి అన్నయ్య ఇలా మాట్లాడుతుంది ఏంటంటే, వారి విజ్ఞతగా వదిలేద్దాం మనం, కాలమే దానికి సమాధానం చెప్పుద్ది అని చెప్పడం జరిగిందండి ఆయన.